కర్నూలు జిల్లా ఎంగనూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్మన్ రఘు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అజెండాలో పొందుపర్చిన 8 అంశాలను మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు. దీనికి కౌన్సిల్ సభ్యులు అంతా ఆమోదం తెలిపారు. అనంతరం కౌన్సిల్లో వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ విజయవాడ వరదలతో ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారని చెప్పారు. వారికి ఎంతో మంది విరాళాలు ప్రకటిస్తున్నారని, ఇందులో భాగంగా తన వంతు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కౌన్సిల్లో తెలిపారు. తనతో పాటు తన తోటి కౌన్సిలర్లు కూడా విరాళాలు అందించాలని నజీర్ అహ్మద్ పిలుపునిచ్చారు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని విజయవాడలో వచ్చినటువంటి వరదలతో విజయవాడ ప్రాంతం అంతా అతలకుతలమైంది. కాబట్టి మా మనసు చెలించిపోయింది. వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం అందించాలని మా వంతుగా మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి కౌన్సిల్లో కూడా మా ప్రజాప్రతినిధుల కౌన్సిలర్లకు కూడా తెలియజేయడమైంది. కాబట్టి నా వంతుగా నేను 1 సంవత్సరపు జీతాన్ని విజయవాడ ప్రాంత ప్రజలకు అందించాలని అనుకుంటున్నాను. కాబట్టి నా యొక్క సంవత్సర జీతాన్ని కమిషనర్ గారి ద్వారా వారికి పంపిస్తానని తెలియజేస్తున్నాను.